1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మాకు వీ ఫెల్ట్ లైక్ వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీ. కాబట్టి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఈ ఛానల్ ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ శాతం మేము ఎదుటి మనుషుల మీదకి అటాకింగ్ మోడ్లోనే ఉంటాం. కాబట్టి అది మతోన్మాద రాజకీయాలైనా, లేకపోతే కులాలను అడ్డు పెట్టుకొని చేసే రాజకీయాలైనా, లేకపోతే ఈ మతాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని విచ్ఛిన్నం చేస్తున్న కొంతమంది సంఘ పరివార శక్తులైనా, రాజ్యమైనా, వీళ్ళందరి మీద మేము అటాకింగ్ మోడ్లోనే ఉంటాం. కాబట్టి అన్ని వైపుల నుంచి ఖచ్చితంగా ముప్పేట దాడి అనేది మా మీద జరుగుతూనే ఉంటుంది. కౌంటర్ అటాక్స్ నడుస్తూ ఉంటాయి, మా ఛానల్స్ మీద స్ట్రైకులు పడతానే ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఏ క్షణంలో ఛానల్ ఎగిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేమేం చేసామంటే ఒక బ్యాకప్ ఛానల్ పెట్టాం, ప్రశ్న షార్ట్స్ అని చెప్పని. నేను ఎప్పుడూ కూడా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి అని ఎప్పుడూ చెప్పము. ఎందుకంటే నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు అనేది మా ఉద్దేశం. సో ఎప్పుడు కూడా దీన్ని ఒక మనీ ఎర్నింగ్ ఎంటిటీ కింద ఎప్పుడు దీన్ని చూడాల. సో వీ వాంటెడ్ టు బి ప్రెజర్ గ్రూప్ టు ద సిస్టమ్. ఈ ప్రెజర్ గ్రూప్ అనే సిస్టమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ పర్టికులర్ ప్రశ్న అనే ఛానల్ ఒకవేళ వెళ్ళిపోయినా సరే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఒకటి, అంటే ఈ మొత్తం వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. కాబట్టి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాము. యూ కెన్ గో వాచ్ ఇట్. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ పెడతాము. 2 బ్యాకప్ ఛానల్ కింద ప్రశ్న షార్ట్స్ పెడుతున్నాము. మీకు ఒకవేళ నచ్చితే వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ కనెక్ట్ విత్ ద సబ్స్క్రైబర్స్. ఇది ఆల్రెడీ చెప్పాను, ఒక కనెక్ట్ ఉండాలి. మళ్ళీ ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేయాలంటే, లేకపోతే మళ్ళీ ఏదైనా వాయిస్ రైజ్ చేయాలంటే ఒక కనెక్ట్ ఉండాలి. కాబట్టి బ్యాకప్స్ ప్రశ్న షార్ట్స్ అని చెప్పని ఒక ఛానల్, ఆ డిస్క్రిప్షన్ లింక్లో ఈ ఛానల్ది కూడా నేను లింక్ పెడతాను. ఓకే. ఇక 3వ విషయం, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్. ఈ ప్రెజర్ గ్రూప్ అనే పదాలు ఎందుకు వాడుతున్నానంటే, ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, ఉద్యమకారులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే ఎక్కడో చోట ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒక అమ్మాయి ఖచ్చితంగా రేప్కి కానీ, లేకపోతే మొలస్టేషన్కి కానీ, లేకపోతే ఒక రకమైన అఘాయిత్యానికి, అంటే బ్రూటల్ మర్డర్స్ మనం చూస్తున్నాం. చాలా బ్రూటల్ మర్డర్స్, చాలా బ్రూటల్ మర్డర్స్. ఇలా జరిగిన అత్యాచారాల్లో కావచ్చు, హత్యల్లో కావచ్చు, అత్యాచార హత్యల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మన న్యాయ వ్యవస్థల గురించి మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. అంటే షార్టేజ్, అంటే మెంబర్స్ యొక్క షార్టేజ్ వల్ల కావచ్చు సిస్టంలో, లేకపోతే సంస్థాగతంగా వ్యవస్థలోనే ఉండే లోపాలు కావచ్చు, చట్టాలలో ఉండే లొసుగులు కావచ్చు, వీటన్నిటి వలన, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో వీటన్నిటిలో ఉండే లంచగొండలు కావచ్చు, వీళ్ళందరి వలన మన సిస్టంలో ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో, అంటే మానభంగాలకు గురై, అత్యాచారాలకు గురై, మానవ అనే మాట మేము వాడం కానీ రేప్స్కి గురై, ఎవరెవరైతే చేశారో, అంటే ఎవరు కల్ప్రిట్స్ అంటారు, అక్యూజ్డ్ కూడా కాదు, ఎవరెవరైతే ఆ దోషులు ఉంటారో వాళ్ళకి శిక్షలు పడకపోగా అసలు ఉండాల్సిన దోషిని అక్కడి నుంచి తప్పించేసి అమాయకుల్ని తీసుకొచ్చి పెట్టే ఒక ప్రక్రియ మన సిస్టంలో, మన వ్యవస్థలో చాలా సంవత్సరాలుగా ఉంది. మీరు ఆయిషా మీరా హత్య చూసుకోవచ్చు, అత్యాచారం హత్య కావచ్చు, దాంట్లో సత్యంబాబుని ఎట్లయితే తీసుకొచ్చారో, ఇట్లా ఇప్పుడు ధర్మస్థల ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు సుగాలి ప్రీతి ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి కొన్ని అత్యాచారాలతో హత్యలు గావించబడి ఆ ఆడపిల్లలకి ఇప్పటిదాకా ఎవరు చేశారు అనేది, అంటే దశాబ్దాలు నిండిపోతున్నా 2004-5 సంవత్సరాల్లో జరిగిన ఆయిషా మీరా ఉదంతం ఏదైతే ఉందో, 2006 అనుకుంటా, 6-7, ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా తనకి న్యాయం జరగాలి. న్యాయం పక్కన పెట్టండి, ఎవరు చేశారు అనేది ఎవరికి తెలియదు. అంటే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, ఆ తల్లిదండ్రుల ఆక్రందన ఎలా ఉంటుంది. అంటే తన కూతురు చదువుకోవడానికి వెళ్ళిన తన కూతుర్ని మానభంగం చేసి హత్య చేస్తే, ఆ అమ్మాయిని ఎవడు అలా చేశాడు అంటే, ఆ క్రిమినల్ నా కొడుకు మన చుట్టూరే తిరుగుతూ ఉంటాడు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఏదో జస్ట్ లైక్ ఏగల్లాగా దోమల్లాగా ఎగిరిపోతారనుకుంటే మన పొరపాటే. ఏదో పోలీసులు పట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటే మన పొరపాటే. వీళ్ళందరినీ చాలా పగడ్బందీగా ప్లాన్డ్గా తప్పిస్తారు.
ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఉదంతం జరిగిన స్పాట్లో వాటన్నిటినీ ఇమీడియట్గా తీసేసి బేసిక్ ఎవిడెన్సెస్ అన్నింటినీ కడిగేసి అక్కడి నుంచి వీళ్ళందరినీ తప్పిస్తారు. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉంటారు, రాజకీయ నాయకుల మనవాళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, స్కూళ్ళు నడుపుతున్న వ్యాపార సంస్థలు నడుపుతున్న వారసులు ఉంటారు. ఈ లుచ్చా నా కొడుకులకి డబ్బు మదం పట్టి కళ్ళ నిండా ఆడపిల్లలను చూస్తే ఏదో చేయాలనిపించి వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళందరినీ అలా బాబులు వెనకేసుకొని వచ్చి డబ్బు పోసి ఆఫీసర్లను కొని వ్యవస్థలను కొని వీళ్ళని తప్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఏగలో దోమలో కాదు, ఇట్లా అనగానే వెళ్ళిపోవటానికి తప్పించుకొని అరే ఏదో జరిగింది కంటికి కనిపించకుండా వెళ్ళిపోతున్నాను. ఇదంతా ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రశ్న అనే మా యొక్క టీం ఏదైతే ఉందో మేము మెల్లిగా ఎదుగుతున్నామని అర్థమైంది. అంటే యూట్యూబ్లోనే కావచ్చు, బయట కావచ్చు, మేము మాట్లాడుతున్న మాటలు తోటాల్లాగా కొంతమందికి ఎక్కడ దిగాలో అప్పుడు దిగుతున్నాయని అర్థమవుతుంది. అయితే ఇది కేవలం వ్యూవర్షిప్ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో ఆగిపోవటం మాకు ఇష్టం లేదు. అంటే మేము దీన్ని అంటే వీ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ. ఇందాక మా టీం మెంబర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇట్లానే అనింతాను, వై కాంట్ వీ గివ్ సంథింగ్ టు ద సొసైటీ. ఇప్పుడు మనం చేస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. బట్ 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 మన వ్యూవర్స్ చూస్తున్నారు, మన ఛానల్ ఎదుగుతుంది, మనం ఎదుగుతున్నాం. అలాంటప్పుడు ఇలా ఎదగటానికి కారణమైన ఈ సిస్టమ్కి, ఈ సొసైటీకి మనం ఏం తిరిగిస్తున్నాం అని ఆలోచించుకున్నప్పుడు ఈ వీడియోసా కాదు, క్వశ్చన్ చేస్తాం. ఇలాగే చాలామంది క్వశ్చన్ చేస్తారు, కానీ చరిత్రలో నిలిచిపోవలసిన పనులు కొన్ని చేయాల్సి ఉంది. అవి ఏంటంటే మన భారతదేశంలో అత్యధికంగా బాధింపబడ్డ బాధితులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు న్యాయం జరక్క ఉన్న ఏకైక వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ. అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ కోర్ట్ ఆన్ దిస్. కాకపోతే ఈ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ను ఉపయోగించుకొని క్రిమినల్ నా కొడుకులు అందరూ తప్పించుకొని వెళ్ళిపోవడంతో పోలీసులు కావచ్చు, లాయర్లు కావచ్చు, వీటిని చక్కగా డబ్బులు తినేసి వదిలేస్తున్నారు. విచ్ వీ డోంట్ వాంట్ టు హ్యాపెన్. దాన్ని మేము అలా జరగనివ్వం. సో మీకు ఇందాక చెప్పినట్టు ప్రశ్నకి సంబంధించిన ఒక వెబ్సైట్ లింక్ పెడతాను. దాంట్లో కొత్తగా మేము ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. ఆ ట్యాబ్లో ఇప్పటి నుంచి ఏ కేసెస్ అయితే అన్సాల్వ్డ్ కేసెస్ ఉన్నాయో, బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ జరిగిన పిల్లలు ఇంక్లూడింగ్ సుగాలి ప్రీతి వీళ్ళందరి గురించి మనందరం కలిసి, ఒకళ్ళు రెండు కాదు కదా, 1,00,000 మంది ఉన్నాం కదా, మనందరం కలిసి పిటిషన్లు వేద్దాం, ఆన్లైన్ పిటిషన్లు వేద్దాం. మీరందరూ కూడా ప్రతి ఒక్క పిటిషన్లో సైన్ చేద్దురు. కానీ ప్రతి ఒక్క పిటిషన్లో సైన్ చేసి ఆన్లైన్లో, మీరు ఎక్కడ చేయక్కర్లా, ఆన్లైన్లో నీట్గా సైన్ చేసి మనందరం ఇంతమంది ఈ కేసు గురించి ఎదురు చూస్తున్నారు అని న్యాయ వ్యవస్థలకు తెలియజేద్దాం. లెట్ us పుట్ సమ్ ప్రెషర్ ఆన్ ద సిస్టమ్. న్యాయ వ్యవస్థలకు తెలియచేస్తే వాళ్ళు ఆ పోలీసుల్ని ఎలా తోమాలో తోముతారు. ఎందుకు కదలట్లేదు కేసులని పోలీసులను ఎవరు అడుగుతారు? ఎందుకు కదలట్లేదు కేసులని సిబిఐని ఎవరు అడుగుతారు? ఎందుకు కదలట్లేదు కేసుని సిఐడీలు ఎవరు అడుగుతారు? కరెక్ట్గా ఎలక్షన్లు ఇంకో సంవత్సరం ఉందనంగా సుగోలి ప్రీతి అని చెప్పని ఒకడు వస్తాడు. ఇట్లాంటి వాళ్ళని నమ్ముతాం, ఓటేస్తాం, అయిపోగానే ఎవడ పనాడు చేసుకుంటుంటాడు. మనం మాత్రం ఎర్రిపప్పల్లాగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లా జరగకుండా మనం కూడా మన తరపు నుంచి ఏం చేయాలో చేద్దాం. ఇప్పటి నుంచి ప్రతి శనివారం ఒక ఇష్యూతో, ఒక బ్రూటల్ ఇష్యూ ఏదైతే ఉందో, ఏ సమస్యల్లో, ఏ అయితే ఇష్యూస్లో, ఏ అయితే ఉదంతాల్లో, ఈ రేప్ అండ్ మర్డర్ జరిగిన ఉదంతాల్లో న్యాయం జరగని పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ తరపున మేము గొంతు అవుదాం అనుకుంటున్నాం. మాతో మీరు కూడా గొంతు కలుపుతారు అని ఆశిస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ సాటర్డే, అంటే రేపు కాకుండా ఎల్లుండి, మేబీ ఈ వీడియో రిలీజ్ అయితే రేపు అనుకుంటా, రేపు ఒక అట్రాషియస్ క్రైమ్ గురించి రేపు నేను చెప్తాను. దానికి సంబంధించిన పిటిషన్, దాని లింకు అన్నీ కూడా నేను ఇస్తాను. లెట్ us స్టార్ట్ సంథింగ్ అండ్ డూ సంథింగ్ టు ది సొసైటీ. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి మా ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.